ముందుగా అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు అండి. హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మంచి ప్రసాదం రెసిపీ అయితే చూపిస్తున్నానండి. అదే కట్టు పొంగలి. ఈ కట్టు పొంగలి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఈ ప్రసాదం. ఈ 9 రోజులు ఏ రోజైనా మనం ఈ కట్టు పొంగలి ప్రసాదం పెట్టొచ్చండి. ఈ ప్రసాదం ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. మీకు నచ్చితే పక్క మీరు కూడా ట్రై చేయండి. ఓకే అండి, ఇప్పుడైతే మనము అమ్మవారికి ఎంతో ఇష్టమైన కట్టు పొంగలి ప్రసాదం ఎలా చేసుకోవాలో చూద్దామండి. చూసే ముందు మన వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మంచి మంచి రెసిపీస్ కోసం. ఈరోజైతే మనం కట్టు పొంగలి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. పక్క వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి. ముందుగా ఒక బౌల్లో ఇలా మనమైతే రైస్ అనేది నానబెట్టుకోవాలండి. ఇలా ఒక గ్లాస్ అయితే రైస్ వేసుకున్నాను నేను. ఒక గ్లాస్తోనైతే చూపిస్తున్న రైస్, ఒక గ్లాస్ రైస్ వేసుకోవాలి. అదే గ్లాస్తోని ఒక హాఫ్ గ్లాస్ అలా పెసరపప్పు వేసుకోవాలండి. అంటే మొత్తం నిండా వేసుకోకుండా కొద్దిగా తగ్గించి పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక 1 అవర్ అలా నానబెట్టుకోవాలి. మనం రైస్ని నానబెట్టుకుంటే ఏంటంటే మనకి రైస్ అనేది తొందరగా ఉడికిపోతుంది. మనకి రైస్ ఒకటి నానబెట్టుకోవడమేనండి, మిగతాదంతా తొందరగా అయిపోతుంది ప్రాసెస్ అనేది. ఇలా ఒక అడుగు మందంగా ఉన్న బాండి అన్న బొగన ఏదైనా సరే ఇలా అడుగు మందంగా ఉన్నది పెట్టుకొని అందులో ఒక గ్లాసు రైస్కి ఒక 4-5 గ్లాస్ అలా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇలా వాటర్ వేసుకొని మూత పెట్టేసి మనము బాగా వాటర్ని మరగనివ్వాలి. ఇలా వాటర్ అనేది బాగా మసులుతుండాలండి. ఇలా బాగా మసులుతున్నప్పుడైతే మనము రైసు ఇంకానేమో పెసరపప్పు 2 వేసి నానబెట్టుకున్నాం కదండి, ఆ రైసు పెసరపప్పు అయితే వేసేసుకోవాలి. ఇలా మరిగే వాటర్లో అయితే మనం పప్పు అన్నం 2 వేసేసుకొని బాగా అన్నం ఇక మనం ఇలా ఉడకబెట్టుకుంటామో అలా మెత్తగా ఉడకబెట్టేసుకోవాలి రైస్ని. మనం కుక్కర్లో కూడా పెట్టవచ్చు కానీ ఆ టేస్ట్ రాదండి. ఇలా చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. మనం కుక్కర్లో ఉడకబెట్టేసి చేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇక్కడైతే ఒక 1 టేబుల్ స్పూన్ అలా సాల్ట్ అయితే వేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అన్నం మంచిగా ఉడుకుతుంది. మంచి మొత్తం మెత్తగా ఉడకాలి. ఇలా అన్నం అయితే మెత్తగా అయింది కదండి. ఇలా అయినప్పుడైతే మనం ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా పప్పు గుత్తితో అలా మంచి అన్నంని మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకుంటే ఏంటంటే దాని అన్నం మంచిగా మెత్తగా అవుతుంది. ఇప్పుడైతే నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కొద్దిగా ఎక్కువనే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇక్కడైతే నేను ఒక 5-6 టేబుల్ స్పూన్ అలా నెయ్యి అయితే వేసిన. ఇంకా మనం పోపు వేసాం కదా, అందులో కూడా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ పొంగల్కి. ఇలా అయితే నెయ్యి వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలి. అయిపోయిందండి, అన్నం అయితే మంచిగా ఉడికిపోయింది కదా. మనం ఇప్పుడు అన్నం పక్కకు పెట్టేసేసి మనం పోపు ఏమేమి వేసుకోవాలో చూద్దామండి. ఇలా మెత్తగా కావాలి. ఇలా అయినాక పక్కకు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇలా ఒక చిన్న బాండీలోకి ఏదైనా పెట్టుకొని అందులో ఒక 5 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసుకోవాలండి. మొత్తము మనకి రెసిపీకి అయితే ఒక 1/2 కప్ నెయ్యి అయితే పడుతుంది. నెయ్యి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది టేస్ట్. నెయ్యి వేసుకున్నాక ఒక 4-5 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి వేసుకున్నాక కలుపుకున్నాక అల్లం వేసుకోవాలండి. అల్లం సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అల్లం వేసి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా అల్లం వేసుకున్నాక కొద్దిగా కాజులు అయితే వేసుకోవాలి. ఒక పిడికెడు కాజులు వేసుకొని మంచి ఫ్రై కానివ్వాలి. ఇందులోనే ఇప్పుడు మనం మిరియాలు వేసుకోవాలండి. ఒక 1.5 స్పూన్ అలా మిరియాలు వేసుకోవాలి. మిరియాలతోనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా. మిరియాలు వేసుకున్నాక ఒక 1 స్పూన్ అలా జీలకర్ర వేసుకోవాలి. ఇవన్నీ లాస్ట్కే వేసుకోవాలి, ఫస్ట్ వేస్తే తొందరగా మాడిపోతాయి కాబట్టి. జీలకర్ర మిరియాలు అయితే వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా కలమాకు వేసుకోవాలి. అయిపోయిందండి, మన పోపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అందులో మన రైస్ ఉంది కదా, రైస్లో యాడ్ చేసేస్తే మన కట్టు పొంగలి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మనం పూజల టైంలో కాకుండా ఉట్టప్పుడు కూడా చేసుకోవచ్చు అండి. మామూలుగా పిల్లలకి అప్పుడప్పుడు ఏదైనా వెరైటీగా పెట్టాలి అంటే ఇలా అయితే చేసి తినిపిస్తే చాలా బాగుంటుంది. ఓకే అండి, మన కట్టు పొంగలి రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అమ్మవారికి అయితే ఇలా చేసి నైవేద్యాన్ని సమర్పించండి, చాలా మంచిది. ఓకే అండి, చూశారు కదా, ఈ నవరాత్రులలో మీకు ఒక రెసిపీ అయితే చూపించాలనుకున్నానండి. అందుకనే మీకైతే ఈరోజు నేను కట్టు పొంగలి రెసిపీ అయితే చూపిస్తున్నా. పక్కా నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే పక్కా లైక్ చేయండి వీడియోని. ఓకే అండి, మరొక మంచి ప్రసాదంతో కలిసామండి. నవరాత్రి శుభాకాంక్షలు అందరికీ. బాయ్ అండి.